మిత్రమా, మీరు ఒక స్త్రీని చూడగానే ప్రేమించారు, ఇష్టపడరు, వెంట తిరిగారు, మీ ప్రేమను వ్యక్తపరిచారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అలా ప్రేమించిన ప్రతి స్త్రీ మీ ప్రేమను ఒప్పుకోవడం అనేది చాలా చాలా కష్టం మిత్రమా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే బాధపడడం, చెడు అలవాట్లకు బానిసలవ్వడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ప్రేమించిన స్త్రీని మళ్ళీ మిమ్మల్ని తిరిగి ప్రేమించేలా చేసుకుంటే వారే మీ దగ్గరికి వచ్చి మీరంటే ఇష్టం, మిమ్మల్ని నేను కూడా ప్రేమిస్తున్నానని చెబితే ఇలా వారు చేయాలంటే మీరు వారికి ప్రత్యేకంగా కనపడాలి. ఒకవేళ అలా కనపడి మీరు ప్రేమించిన స్త్రీ తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ అది మాటల్లో చెప్పలేకపోతుంది, అంటే కొన్ని చర్యలతో చెప్తుంది. అదే మీరు ప్రేమించిన స్త్రీ ఇలా ఈ విధంగా మీతో చేస్తుంది, ప్రవర్తిస్తుంది, ఆమె కూడా తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ అవి డైరెక్ట్గా చెప్పలేకపోతుంది. అదేంటంటే, ఒకటి, ఆమె మీతో చాలా చాలా దగ్గరగా మాట్లాడుతుంది. ఇక 2, రాత్రిపూట నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక 3, మీతో తన వ్యక్తిగత అతి ముఖ్యమైన విషయాలను మీరు అడగకుండానే పంచుకుంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఏదైనా సరే ఒక స్త్రీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, అందరితో ఒకేలా ప్రవర్తించదు. కానీ ఒక మగాడు ఆమెకు నిజంగా నచ్చితే మాత్రం ఆమె ప్రవర్తనలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. మొదటిది, ఆమె మీతో మాట్లాడడానికి అవకాశాలు వెతుకుతుంది. ఎందుకంటే మనసుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడడం ఆమెకు ఆనందాన్నిస్తుంది. చిన్న విషయమైనా సరే మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. ఇక 2, మీరు మీ యొక్క మాటల్ని చాలా చాలా జాగ్రత్తగా వింటుంది. ఎందుకంటే ఆమెకు మీరు చెప్పే ప్రతి మాట విలువైనదిగా అనిపిస్తుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తుంది. ఇక 3వది, మీరు దగ్గరలో ఉంటే ఆమె ప్రవర్తన కొంచెం మారుతుంది. కొంచెం నవ్వుతూ మాట్లాడడం, కొంచెం సిగ్గుపడడం, ఇవి ఆమెకు మీరు నచ్చిన సంకేతాలు కావచ్చు. ఇక 4వది, మీకోసం టైం కేటాయిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే మీ యొక్క మెసేజెస్కి లేదా కాల్స్కి స్పందించడానికి ప్రయత్నిస్తుంది మిత్రమా. ఎందుకంటే ఆమెకు మీరు ముఖ్యమైన వ్యక్తిగా మారిపోతారు. ఇక 5వది, మీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతూ మీ యొక్క ఇష్టాలు, మీ కలలు, మీ జీవితం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇది ఆమె మీకు దగ్గర అవ్వాలని కోరుకుంటుంది అని సంకేతం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మిత్రమా, ప్రతి స్త్రీని కూడా గౌరవించడం చాలా ముఖ్యం. ఆమె భావాలను అర్థం చేసుకోవడం, ఆమెకు విలువనివ్వడం, అదే నిజమైన మగాడి లక్షణం. ఒక స్త్రీ మీకు నిజంగా విలువనిస్తే ఆమెను ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. ఎందుకంటే నిజమైన ప్రేమ జీవితంలో చాలా అరుదుగా వస్తుంది, కాదంటారా మిత్రమా. ఒక అమ్మాయి చూస్తూ మౌనంగా ఉంటే ఆమె మనసులో ఏం జరుగుతుందో తెలుసా? ఇది కేవలం మౌనం కాదు, ఒక అర్థవంతమైన తుఫాన్ లాంటిది. ఆవిడ నిన్ను చూస్తుంది, కానీ అస్సలు మాట్లాడదు. దగ్గరగా వస్తుందనిపిస్తుంది, కానీ మళ్ళీ తడబడుతుంది. ఇది దూరంగా ఉండాలన్న కోరిక కాదు మిత్రమా, ఇది దగ్గర కావాలనేటటువంటి భయం. అమ్మాయిల మనసు పద్మంలా ఉంటుంది, బాహ్యంగా శాంతంగా, లోపల ప్రశ్నల సంద్రంలా. అర్థమైందనుకుంటా. నచ్చావంటే చాలు మిత్రమా, నిన్ను కోల్పోబోతున్నానేమో అన్న భయంతో మౌనంగా వెనక్కి తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రేమలో ముందే ఓసారి గాయం తగిలింది కదా. ఏదైనా సరే అప్పుడు మాయలే మిగిలాయి, ఆశలు కాలిపోయాయి. కానీ అందుకే ఈసారి ప్రేమకే భయపడుతుంది ఆమె.
ప్రేమ అనేది కేవలం దగ్గరవ్వడమే కాదు మిత్రమా, దూరంగా ఉండడం ఓ రక్షణ భావం. మిత్రమా, ఒక స్త్రీ నిన్ను చూసి మౌనంగా ఉందంటే ఆమె వద్ద మాటలు లేవని కాదు, మాటలు చెప్పి ప్రయోజనం లేదని అర్థమైందని. ఆమె ఎంత ప్రేమించిందో ఇప్పుడు అంతే మౌనం. ఎందుకంటే మాటల కోసం ఎదురు చూసింది, అవి అస్సలు రాలేదు. నమ్మకం పెట్టింది, అది చెదిరిపోయింది. ఆమె అంటే మౌనంగా ఉందంటే పెద్ద గొడవ కాదు మిత్రమా, పెద్ద వేదన దాచుకుందని అర్థం. ఏదైనా సరే ప్రతి స్త్రీ మౌనం వెనుక ఒక గంభీరమైన కథ ఉంటుంది. చాలా విన్నా అసలు వినిపించని కథ. మనసు విరిగిపోయినప్పుడు శబ్దం కాదు, మౌనమే మొదలవుతుంది మిత్రమా. ఆమె మాటలాగిపోతే అర్థం ఆమె భయం కాదు, భరోసా పోయిందన్నమాట. ఒక స్త్రీ మాట్లాడటం మానేస్తే ఆమె ఇంకా బాధపడ్డమని కాదు, ఇప్పుడు బాధతో మాట్లాడడానికి ఏమీ మిగల్లేదు అన్న మౌన సందేశం మిత్రమా. అర్థమైందనుకుంటా. ఆమె మౌనంగా ఉంటే తక్కువ అర్థం చేసుకోకు. ఆమె మనసు నిశ్శబ్దంగా గొప్పగా మాట్లాడుతుంది. ఏదైనా సరే కవిత్వం కాదు మిత్రమా, ఇది జీవితపు నిజం. ఒక స్త్రీ మౌనం చిన్న విషయం కాదు, అది ఒక వేదన, గౌరవించాల్సినటువంటి విలువ. ఆమె మాట్లాడదు అని నీ ప్రేమ ఎప్పుడు కూడా తగ్గించవద్దు. ఆమె మౌనం వినగలిగే వ్యక్తివైతేనే నిజమైన ప్రేమికుడివి. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది మిత్రమా. మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా. మిత్రమా, కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టవు. కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ చెవులోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, తప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మిత్రమా. ఏదైనా సరే అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది మిత్రమా. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.